హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది 2 స్టెప్స్లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని బిగినర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. సో దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఇవి నేను ఒక హాఫ్ చెక్క వరకు తీసుకుంటున్నానండి. అలాగే దీంట్లోకి సేమ్ కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు వేపిన శనగపప్పు, పుట్నాల పప్పుని తీసుకోండి. అలాగే దీంట్లోకి మీ రుచికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, కారానికి తగ్గట్టుగా. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని దీన్ని ముందు నీళ్ళు యాడ్ చేయకుండా ఈ విధంగా చూపిస్తున్నట్టుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్టయితే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈజీగా అయిపోతుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక సింపుల్ తడక ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం తడక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. కొద్దిగా మినప్పప్పు లేదా శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, మీకు ఇష్టం ఉంటే ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. కొద్దిగా ఎండుమిర్చి, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఈ తాలింపున చట్నీలోకి కలిపేసుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే చట్నీ అండి. దీంట్లో మీకు కావాలంటే కొద్దిగా అల్లం, కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఇంకొకసారి అలా ట్రై చేయండి. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుందండి. ఇడ్లీ, దోశ, ఉప్మా దేనికైనా బాగుంటుంది.